ఒక అమెరికా వాళ్ళు పాపం చాలా తెలివిగల్లోళ్ళం అనుకుని ఇప్పుడు యూరప్ దేశాలని గూడా పక్కన బెట్టి మరి వివిధ దేశాల మీద ఆధిపత్యం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ని ఆక్రమించుకున్నారు. తర్వాతన ఓ ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని బెట్టారు. ఇప్పుడు అమెరికా ఆధిపత్యం ఉందా ఆఫ్ఘనిస్తాన్‌లో? లేదు గదా! అట్లాగే ఇరాక్‌ని అట్లాగే సద్దాం హుస్సేన్‌ని చంపేశారు. అక్కడ ఆక్రమించుకున్నారు. ఆ తర్వాతన వీళ్ళ మాటినే ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు అక్కడేమన్నా అమెరికా చెప్పు చేతల్లో ప్రజలు వింటున్నారా? లేదు గదా! వెనిజులా మదురోని పట్టుకొచ్చారు. ఇప్పుడు అక్కడేమన్నా ఈళ్ళ ఇష్టారాజ్యం ఏమన్నా నడుస్తుందా? లేదు గదా! మా ఎదిగో మేమింత గెలిచామని జెప్పుకుంటారు. ఈ పిచ్చోళ్ళ తలనొప్పేంటంటే, బ్రిటన్‌లో ఇప్పుడు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళ చేతికెళ్ళిపోయింది బ్రిటన్. ఎప్పటికే లండన్ ఆళ్ళ చేతికెళ్ళిపోయింది. 2050 కల్లా బ్రిటన్ ఖచ్చితంగా ముస్లిం దేశం అయిపోతుంది. ఇప్పుడు అమెరికాలో గూడా నిదానంగా టెక్సాస్ ఇప్పుడు ఇస్లామికైజేషన్ అయిపోతుంది. ఆల్రెడీ న్యూయార్క్‌కెళ్ళిపోయింది. ఇప్పుడు మందాని అక్కడ నేను ముస్లింని నాకు ఓటేయండి అని జెప్పి అడిగి మరీ గెలిచాడు. అతన్ని ప్రత్యేకించి ముస్లింల హక్కుల కోసం పరిరక్షిస్తూ ఖురాన్ ఆధారంగా ప్రమాణం చేశాడతను. దెన్ అక్కడ ఒక మత రాజ్యం ఏర్పడిపోయినట్టే గదా! టెక్సాస్ సేమ్. ఇద్దరు ఎవరైతే పాకిస్తాన్ నుండి వచ్చి అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళు డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలుగా ఎంపికయ్యారు. వాళ్ళు ఇదే విధానాన్ని అక్కడ అమలు చేసుకొస్తున్నారు. ముందు ఏంటయ్యంటే ముస్లిముల పట్ల వివక్ష ఉండకూడదు. ముస్లింలకి సరైనటువంటి హక్కులుండాలి. ఇలాంటి ఉపన్యాసాలిచ్చారు. దాంతో డెమోక్రాట్స్ వాళ్ళకి ఎంపీలు అవకాశాలిచ్చారు. వాళ్ళు అక్కడ ప్రజాప్రతినిధులు గూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు వాళ్ళేం జేస్తున్నారు, పాకిస్తాన్ డేని అక్కడ నడుపుతా ఉంటారు. టెక్సాస్ ప్రధాన నగరంలోనే. అట్లాగే ఆహ్, ప ఆహ్, ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి బంగ్లాదేశీ డే గూడా అక్కడ నడుపుతున్నారు. అలాగే ఆహ్, ఇస్మాయిలీ డే అన్నటువంటిది టెక్సాస్ క్యాపిటల్‌లో నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే క్రమంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దినాల్ని అమెరికన్స్‌కి అలవాటు చేస్తూ ఉన్నారు. ముస్లిములు ఆ విధంగా పోలరైజేషన్ అవుతుంది. అలాగే ఆహ్, ఇస్లాంకి అదే ముస్లింలకు సంబంధించినటువంటి పండగలకు సంబంధించినటువంటి సెలవులు ప్రత్యేకించి ఇస్తం బిగించేశారు. అట్లాగే స్కూళ్ళ వాళ్ళకి అలవాటు చేశారు. గత కొన్నేళ్ల నుంచి గూడా హలాల్ ఫుడ్డు టెక్సాస్ పబ్లిక్ స్కూల్స్‌లో మస్ట్ అండ్ షుడ్ చేశారు. అట్లాగే టెక్సాస్ పబ్లిక్ స్కూల్స్ అన్నిట్లో గూడా హలాల్ మ్యాండేట్ చేసేశారు. నిదానంగా అంటే హలాల్ అనేటువంటిది ముస్లిముల ప్రసాదం. అది క్రిస్టియన్స్‌కి అలవాటు చేశారనమాట. ఖచ్చితంగా ఆ విధంగా హలాల్ సర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేటటువంటిది. అలాగే షరియా అడ్జస్ట్‌మెంట్ ఫ్యామిలీ లా అనేటువంటిది ఒకటి తెచ్చి హెచ్‌బీ 1044 అంటూ స్టేట్ శాంక్షన్ అక్కడ షరియా చట్టాలు అమలయ్యేలా తీసుకొచ్చారు. తద్వారా అక్కడ ఇమాముల పరిపాలన ప్రారంభమైంది ఏరియాలో. అలాగే మహిళల రక్షణ పరంగా చూస్తే ముస్లిం మహిళలకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ తరహా జీవితాన్ని తీసుకొస్తున్నారక్కడ. అలాగే ముస్లిం మహిళలకి వేరే పెళ్లిళ్ళు చేసుకున్న ముస్లిం మగాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా షరియా చట్టాల ద్వారా అక్కడ అమెరికన్ కోర్టులకి అవకాశం లేకుండా చేశారు టెక్సాస్ కోర్టుల్లో. అలాగే ఇస్లామిక్ నెట్వర్క్స్‌ని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. వివిధ స్కూళ్ళల్లో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చారు. అట్లాగే $3.9 బిలియన్ టెక్సాస్‌లో ఈ ముస్లిం స్కూల్స్‌కి ప్రత్యేకించినటువంటి డబ్బులు బిగించేశారు. అట్లాగే పొలిటికల్‌గా జాగ్రత్తగా ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక పోలరైజేషన్ కిందకి తీసుకొచ్చారు. ఎవరైనా దాన్ని తప్పుపడుతున్నారంటే మీరు ఇస్లామోఫోబియాతో బాధపడుతున్నారంటూ వాళ్ళ మీద నెగెటివ్ క్యాంపెయిన్ బిగించేసేటటువంటి ఒక నెట్వర్క్ చేసుకొచ్చారు. టోటల్‌గా ఇప్పటికే టెక్సాస్ చూస్తే ఫైనల్‌గా నిదానంగా ఇస్లామీకరణ వైపుకి అంటే అదే పాకిస్తాన్ లాగా మారిపోతుందనమాట.